దిగ్గస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్రగ్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం ప్రాతః నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఇది కనకధార స్తవంలోని 19వ శ్లోకం. ఈ శ్లోకంలో ఇంకా విపులంగా అమ్మవారి రూపాన్ని మనకు దర్శింపజేస్తున్నారు శంకర్లు. ప్రాతస్మరామి జగతాం జననీం అంటూ ప్రభాతకాల అభిషేక రూపాన్ని మనకి చూపిస్తున్నారు శంకర్లు. అమ్మను పద్మంలో కూర్చోబెట్టి ఒళ్ళంతా పసుపు రాసి కుంకుమ అలది మంచిగంధపు మాల వేసి అభిషేక జలాలని మందాకిని నది నుండి దిగ్గజములు బంగారు బిందెలని తమ తొండాలతో తీసుకువచ్చి అమ్మకి ఆ స్వచ్ఛమైన జలాలతో అభిషేకం చేయిస్తుంటే 1000 కన్నులతో ఇంద్రుడు సచీదేవి దేవకాంతలు దర్శించే ఆ రూపం మనం మనకున్న 2 కన్నులతో చూసి సరిపెట్టుకోగలమా? అంత అపరూపమైనది ఆ దృశ్యం. అశేష లోకాల నాథుడికి సతి కాగలిగిన ఆ అందం పాలసముద్రుని గారాల పట్టి ఆ శ్రీలక్ష్మి అమ్మవారి అభిషేకార్చన యథాతథంగా చూపించినదే ఈ శ్లోకం. మనకి 8 దిక్కులతో 8 దిగ్గజములు ఈ భూభారాన్ని వహిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ 8 దిగ్గజాలు ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం. ఈ 8 అష్టదిగ్గజములు ఈ గజాలు స్వచ్ఛమైన బంగారు బిందెలతో నీళ్లను అభిషేకిస్తుండగా చూసినట్లుగా శ్రీస్తుతి అనే ఈ శ్లోకంలో కూడా చెప్పారు. ఆ శ్లోకం కూడా ఒకసారి మనం చూద్దాం. అగ్రే భర్తు సరసిజమయే భద్రపీఠే నిషన్నాం అంభోరాసేరధిగత సుధా సంప్లవాదుద్ధితాం త్వాం పుష్పాసారస్థగిత భువనైః పుష్కలావర్తకాద్యైః క్లప్తారంభాః కనక కలశైరభ్యసించన్ గజేంద్రాః. ఆ శ్రీపతి ఎదురుగా కూర్చుని ఉండగా పాలసముద్రంలో బంగారు పీఠాన్ని పాల నురుగుల మధ్య నడిచి వచ్చి అభిషేకించిన నిన్ను సకల భువనములు పుష్పమాలలతో అలంకరించి పుష్కలము మొదలైన దిగ్గజాలు బంగారు బిందెలతో అభిషేకిస్తుంటే ఏమి తల్లి ఆ శోభ అని కీర్తించినదే ఈ శ్లోకం. ఇది కూడా ఒక అద్భుతమైన శ్లోకం.